హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ నరనారాయణులు అనే మరో కథను వినేద్దామండి. హిరణ్యకశ్యపుడు చనిపోయిన తరువాత అతని అనుచరులలో ఒకడు తన స్వామి హిరణ్యకశ్యపుని చంపిన శ్రీహరిపై పగ తీర్చుకోవాలని బ్రహ్మను గురించి తీవ్రమైన తపస్సు చేయసాగాడు. అతని తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ ప్రత్యక్షమై, వత్స, నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. ఆ రాక్షసుడు, బ్రహ్మదేవా, నేను సర్వులకు అజేయుడనుగా ఉండాలి. నా శరీరంలోనే 1000 కవచాలు ఉండాలి. మరియు 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు మాత్రమే ఒక కవచాన్ని ఛేదించగలగాలి. అలా 1000 కవచాలు ఛేదించబడిన వాడితోనే నాకు మరణం సంభవించాలి. అలా నాకు వరమియ్యి అన్నాడు. బ్రహ్మ తదాస్తు అంటూ అదృశ్యమైపోయాడు. అలా బ్రహ్మచేత వరాలు పొంది సహస్ర కవచుడని పిలువబడుతూ వరబల గర్వంతో అందరినీ బాధించసాగాడు. అతని బాధలు తాళలేక దేవతలు శ్రీహరిని శరణు వేడారు. తగు సమయంలో వాడిని వధించి మీకు ఆనందం కలిగిస్తాను అని మాట ఇచ్చాడు శ్రీహరి. శ్రీహరి ఎత్తిన నరసింహావతారంలోని నరరూపం నరుడుగాను, సింహరూపం నారాయణుడుగాను మార్చి నరనారాయణులను ఋషులుగా మార్చి మంచి మిత్రులుగా ఉంటూ బద్రికావనంలో తపస్సు ప్రారంభించారు. వారి తపోభంగం చేయమని ఇంద్రుడు అప్సరసలను పంపించాడు. వారు తమ ఆటపాటలతో నరనారాయణుల చుట్టూ తిరుగుతూ విసిగించసాగారు. నారాయణుడు తన తొడలను గీరి అద్భుత సౌందర్య రాశి అయిన ఊర్వశిని సృష్టించాడు. ఆమె అందచందాలకు సిగ్గుపడుతూ ఆమెనే తమ నాయకురాలిగా అంగీకరించి ఆమెతో స్వర్గం చేరి వారి తపస్సును భంగం చేయటం తమ వల్ల కాదన్నారు. ఇంద్రుడు నరనారాయణుల తపస్సు లోక కళ్యాణం కోసమేనని తెలుసుకొని వారి తపోభంగం చేయటం మానుకున్నాడు. నరనారాయణులు 1000 సంవత్సరాలు తపస్సు చేసి సహస్ర కవచుని యుద్ధానికి ఆహ్వానించారు. నరుడు తపస్సు చేస్తున్నప్పుడు నారాయణుడు, నారాయణుడు తపస్సు చేస్తున్నప్పుడు నరుడు ఆ రాక్షసునితో యుద్ధం చేస్తూ అతనిలోని 999 కవచాలను ఛేదించారు. ఈసారి ఈ కవచం కోల్పోతే మరణం తప్పదని భయపడి యుద్ధరంగం వదిలి పారిపోయాడు రాక్షసుడు. అలా పోయినవాడు తిరిగి జన్మలో నరనారాయణుల కంటపడకుండా తప్పుకొని తిరుగుతూ బతకసాగాడు. మరుజన్మలో మిగిలిన ఒక్క కవచంతో దుర్వాసుని మంత్రప్రభావంతో సూర్యుని వరప్రసాదిగా సహజ కవచ కుండలాలతో కర్ణుడిగా కుంతి గర్భవాసాన జన్మించాడు. మరలా నరనారాయణులు శ్రీకృష్ణార్జునులుగా జన్మించి భారత యుద్ధంలో కర్ణుని ఎదిరించి పోరాడి సంహరించారు. అది కవచం కోల్పోయిన తర్వాత తన సహస్ర కవచుని సంహరించటం కోసం అవతరించిన నరనారాయణులే శ్రీకృష్ణార్జునులు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.